ప్లీజ్ క్లోజ్ ద డోర్. దయచేసి తలుపులు మూయండి. మనం విండోస్ కిటికీని మూయమని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ప్లీజ్ క్లోజ్ ద డోర్. దయచేసి తలుపులు మూసేయండి. ప్లీజ్ క్లోజ్ ద డోర్. నెక్స్ట్, షీ అగ్రీడ్ టు మై ఐడియా. షీ అగ్రీడ్ టు మై ఐడియా. ఆమె నా ఆలోచనలకు అంగీకరించింది. షీ అగ్రీడ్ టు మై ఐడియా. ఆమె నా ఆలోచనలకు అంగీకరించింది అని అర్థం. దట్ బాయ్ ఈజ్ ఇంటెలిజెంట్ అంటే ఆ అబ్బాయి తెలివైనవాడు. ఆ అబ్బాయి తెలివైనవాడు అని ఇంగ్లీష్లో ఏమని చెప్పాలి? దట్ బాయ్ ఈజ్ ఇంటెలిజెంట్. దట్ బాయ్ ఈజ్ ఇంటెలిజెంట్ అంటే ఆ అబ్బాయి తెలివైనవాడు. ఇట్ వాస్ వెరీ బిగ్ రూమ్. ఇట్ వాస్ వెరీ బిగ్ రూమ్ అంటే అది పెద్ద గది. అంటే ఉన్న గదుల కల్లా అది పెద్ద గది అని ఇంగ్లీష్లో ఏమని చెప్తాం? ఇట్ వాస్ వెరీ బిగ్ రూమ్. ఇది చాలా పెద్ద గది. హీ కెన్ స్విమ్ వెరీ ఫాస్ట్ అంటే అతను ఈత ఫాస్ట్గా చేయగలడు, వేగంగా కొట్టగలడు. ఇంగ్లీష్లో ఏమన్నా హీ కెన్ స్విమ్ వెరీ ఫాస్ట్. హీ కెన్ స్విమ్ వెరీ ఫాస్ట్ అతను చాలా వేగంగా ఈత కొట్టగలడు. కెన్ యూ టెల్ మీ. మీరు నాకు చెప్పగలరా? కెన్ యూ టెల్ మీ అంటే మీరు నాకు చెప్పగలరా. ఏదైనా సమస్య ఉంటే మీరు నాకు చెప్పగలరా అన్నట్టు సందర్భంలో ఏం వాడతాం? యూ కెన్ టెల్ మీ. కమాన్ టుమారో. మీరు రేపు రండి. కమాన్ టుమారో అంటే రేపు రండి. గుడ్ ఈవినింగ్ అంటే సాయంత్రం, శుభ సాయంత్రం అట్లా. మై వైఫ్ ఈజ్ డాక్టర్. మై వైఫ్ ఈజ్ డాక్టర్ అంటే నా భార్య డాక్టర్. మై వైఫ్ ఈజ్ కండక్టర్. మై వైఫ్ ఈజ్ టీచర్. మై వైఫ్ ఈజ్ ఎంప్లాయ్. అట్లా చెప్పాల్సిన సందర్భం. ఒక్కటే వర్డ్కి ఇంకా మనం ఎన్నో 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 చాలా యాడ్ చేసుకోవచ్చు. అట్లా రిపీటెడ్గా చెప్పుకోవాలి. మై వైఫ్ ఈజ్ డాక్టర్ అంటే నా భార్య డాక్టర్. నో ఐ విల్ ఈట్ లేటర్. లేదండి నేను తర్వాత తింటా అని మనం అడుగుతాం కదా. ఎవరన్నా అన్నం తినండి అని ఇంటికి వెళ్ళినప్పుడు ఏమంటారు? తినండి అంటే మనం నో తర్వాత తింటా అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమనాలి? నో ఐ విల్ ఈట్ లేటర్. నేను తర్వాత తింటాను.